వచ్చేస్తుంది. విన్నైన జోడీకి ట్రోఫీని అందజేయాల్సిందిగా శ్రీ మునుస్వామి గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు చెక్కుని అందజేయవలసిందిగా శ్రీ మునుస్వామి గారిని కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ జాను. కంగ్రాచులేషన్స్ బాబు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి? బసవా, లాయర్తో మళ్ళీ మాట్లాడావా? మాట్లాడానమ్మా. పేపర్స్ అన్ని రెడీ చేసుకుని తీసుకొస్తానన్నాడు. అయితే మన అమ్మాయికి ఆ హరీష్ గాడి నుంచి విముక్తి దొరికినట్టే కదా? అవునమ్మా, వాళ్ళు చెరొక్క సంతకం పెడితే చాలు, పని అయిపోతుంది. కానీ సిద్ధు ఇంట్లో ఉంటే ఆ పని జరగనివ్వడు మావయ్య. నిజమేరా, ముందు వాణ్ణి ఏదో పని మీద బయటికి పంపించేసే. అలాగే అమ్మా. రై సిద్ధు, ఏంటన్నా? ఇవాళ మీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారా? తెలుసు నాన్న. హరీష్ని కూడా తీసుకొస్తున్నారంట. వాళ్ళ కొత్త బట్టలు అవి పెట్టి మర్యాద చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కానీ ఇంట్లో అవేమీ లేవు. నేను వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొస్తానన్నా. అలాగే స్వీట్లు అవి కూడా తీసుకురా. అన్నీ తీసుకొస్తాను. ఒరే, అంతా బాగానే ఉంది గాని ఆ విడాకుల పేపర్ల మీద సైన్ పెట్టడానికి కీర్తి అంత సులువుగా ఒప్పుకుంటుందంటావా? వాళ్ళ మాటలు చెప్పగానే ట్యూబ్ లైట్ లా వెలిగిపోయింది ఆయన ఫేస్.
నీకోసం కూడా వాడి మొహంలో వెలుగులొచ్చేలా నేను చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ బామ్మ. బసవా, అంతా బాగానే ఉంది గాని ఆ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడానికి కీర్తి అంత సులువుగా ఒప్పుకోదురా. ఆ పని నాకు వదిలేండి బామ్మ, నేను చూసుకుంటాను కదా. ఉమ్, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరిగి వల్లో వేసుకుంటారు. దానికి ఆ హరీష్ తులసిలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది డబ్బున్న ఇల్లని తులసి వచ్చి సెటిల్ అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి డబ్బు వచ్చే ఛాన్సే లేదని హరీష్ డివోర్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అసలు అలాంటి వాడిని నువ్వు ఇంకా కావాలనుకోవడం ఏంటి కీర్తి? హరీష్ కి నీ డబ్బు కావాలి కానీ నువ్వక్కర్లేదు కీర్తి. అయినా నువ్వింకా హరీషే కావాలనుకుంటే వాళ్ళు రాగానే వాళ్ళ కాళ్ల మీద పడి విడాకులొద్దు, నేను నీ పాదదాసినై నీ కాళ్ల దగ్గరే పడుంటాను అని ప్రాధేయపడు కీర్తి. హా, అంతకు మించి ఇంకా వేరే ఆలోచన లేదు. కీర్తి బ్రెయిన్ కి కీ ఇచ్చేశాను. ఇక నేను అనుకున్నట్టుగానే ఆడుతుంది.